సోషల్ మీడియాలో చిన్న పిల్లపై అసభ్యకరమైన వీడియో చేసి అబాసుపాలైన ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదం గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న విషయం తెలిసిందే. జూలై 10న బెంగళూరులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ హనుమంతు, డల్లాస్ నాగేశ్వరరావు మరో ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో తండ్రి కుమార్తె అనుబంధంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. హీరో సాయిధరం తేజ్ చేసిన ట్వీట్తో ఈ చీకటి భాగవతం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది వీరిని విమర్శించారు. వీరిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ట్యాగ్ చేసి ట్వీట్ చేయడంతో ప్రణీత్ హనుమంతు పేరు మారుమోగిపోయింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్, అలాగే మంచు లక్ష్మి, కార్తికేయ, సుధీర్ బాబు, మంచు విష్ణుతో సహా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో తనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. అక్కడ విచారిస్తున్నారు. అయితే తాజాగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం, అతని అరెస్టుపై సోదరుడు అజయ్ హనుమంతు జూడో స్పందించారు. ఆయన కూడా సోషల్ మీడియాలో స్టార్ అనే చెప్పాలి. తప్పు ఎవరు చేసినా తప్పేనని, అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు ఆయన. నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా, కానీ ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు. కానీ తప్పడం లేదు. నాకు పెళ్ళి ఇప్పటికే 6 సంవత్సరాలు పూర్తయింది. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ప్రేమ వివాహం చేసుకున్నాను. తర్వాత ఇంటి నుంచి నేను బయటకు వచ్చేసాను. నా జీవితం నాది. అప్పటి పరిస్థితులు వేరు. నేను లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. జీవనోపాధి లేక కష్టాలు పడ్డాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారునైనా రోడ్డు మీద నుంచే నా జీవితాన్ని ప్రారంభించాను. అడల్ట్ కామెడీని పర్సనల్గా నేను ప్రోత్సహించను, అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసినా తప్పే. ఈ విషయంలో తమ్ముడైనా బంధువైనా ఎవరైనా ఒకటే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో నేను కూడా అంతే అని అన్నారు అజయ్ హనుమంతు. అంటే తన సోదరుడికి, కుటుంబానికి తాను దూరంగా ఉన్నాననే విషయాన్ని ఈ విషయంగా చెప్పుకొచ్చారు ఆయన. ప్రస్తుతం ఆయన పెట్టినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఎవరైనా ఖండించాల్సిందని ప్రతి ఒక్కరూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అతన్ని, అలాగే ఆ సమయంలో వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు జనం కూడా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511